హలో అండి. ఖాళీ అయిన తర్వాత కోల్గేట్ పేస్ట్ పడేస్తున్నారా? ఇకపై పడేయకరు. వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఖాళీ అయిన పేస్ట్ ఉంటుందని కోల్గేట్ పేస్టు ఒక సిజర్ అయితే తీసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడే అయితే ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకోండి. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్న తర్వాత ఈ ముందుగా కట్ చేసుకున్నాం దాని పేస్ట్ కవర్ అయితే ఈ వాటర్లో అయితే వేసుకోండి. ఇలా అయితే బాగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా కలుపుకోండి. తొక్కులు ఉంటుందని అది సపరేట్ చేసుకోండి. ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే కొంచెంగా అయితే ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు విnegar ఉంటే వేసుకోండి, లేకపోతే లెమన్ అయితే వేసుకోండి. నా దగ్గర లెమన్ లేదని విnegar అయితే ఒక స్పూన్ పోసుకున్నాను. తర్వాత వంటలకి ఇస్తాం దాన్ని వంట సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇదే ఇప్పుడైతే బాగా కలుపుకోండి. ఇప్పుడైతే స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఇలాంటి జ్యూస్ బాటిల్ ఉంటుందని తీసుకొని అయితే పిన్ని తీసుకొని అయితే వేడి చేసుకోవాలి. ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నాను. ఇలా అయితే రంధ్రాలు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే ఈ వాటర్ కన్లో అయితే పోసుకోండి. స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఇలా అయితే తీసుకోండి. ఇప్పుడు మాడిన గిన్నె ఏదైనా ఉంటే సరే చూడండి, క్లీన్ అయిపోతుంది. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చిన చూడండి. మనం వంట చేసినప్పుడు ఏదైనా తాలింపు చేసినప్పుడు ఇలా అయితే మాడిపోతుంది. చూడండి, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో ఆ లిక్విడ్ అయితే ఇలా అప్లై చేసుకొని అయితే ఇలా రుద్దుకోండి. ఇప్పుడు రుద్దుకుంటే ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది. చూడండి, ఒక 2 నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చింటాను. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. చూడండి, ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చాను చూడండి.